హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బావున్నారా? ఈరోజేమో వైజాగ్ బీచ్ గురించి చెప్పాలనుకుంటున్నా. ఇదేమో కిరండోల్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ అండి. మేము దీన్ని మిస్ అయిపోవడం వల్ల వైజాగ్ బీచ్‌కైతే ఎళ్ళామండి. ఆ విశేషాలే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. మేము వైజాగ్ మిస్ అంటే వైజాగ్ వరకు వెళ్ళాల్సిన ట్రైన్ మిస్ అయిపోవడం వల్ల మళ్ళీ బస్‌కొచ్చి వైజాగ్ వరకు వచ్చేలోపే మళ్ళీ ఇక్కడుండే ట్రైన్ కూడా మిస్ అయిపోయామండి. అందువల్ల మేము వైజాగ్ స్టేషన్‌లో రూమ్ తీసుకున్నాం 1 నైట్‌కి స్టే చేయడానికి. ఆ రూమేనండి ఇది. వైజాగ్‌లో స్టేషన్‌లో అయితే రూమ్ చాలా బావుందండి. చాలా నీట్‌గా ఉంది. డబుల్ రూమ్ అండి. తర్వాత తనకి వైజాగ్ డ్యూటీ ఏసారండి. మరి అలా వైజాగ్ డ్యూటీ చేసి మళ్ళీ నెక్స్ట్ డే మేము ట్రైన్‌కెళ్ళిపోవచ్చు కదని వేరేగా రూమ్ తీసుకొనున్నామండి అక్కడ. తర్వాత బీచ్‌కెళ్ళాం. ఎలాగో వైజాగ్ వచ్చాం గదా! ఆర్‌కే బీచ్ చూసినట్టుగా ఉంటదని వెళ్ళొచ్చామండి. మా పిల్లలైతే చాలా హ్యాపీగా ఉన్నారండి బీచ్ అంటే. ఇంక బీచ్‌కెళ్ళిన తర్వాత వాళ్ళదేనండి సంతోషం. చూడండి ఈవినింగ్ టైమ్‌లో ఎళ్ళాం కదండీ! ఆ వ్యూ అయితే ఎంత అందంగా ఉందో. చాలా అంటే చాలా బావుందండి. మీరు కూడా వైజాగ్ బీచ్‌కెళ్ళుంటారు కదా! ఎంత పాజిటివ్‌గా ఉంటది కదండీ బీచ్ అంటే. ఇంకా ఆర్‌కే బీచ్ అయితే జనసందోహం అండి. ఈవినింగ్ అందరూ ఆ రోజు సండే అనుకుంటా అండి. చాలా అంటే చాలా మందొచ్చారు. బీచ్ అనగానే మా పిల్లలైతే మరీ హ్యాపీ అయిపోయారండి. వాళ్ళు చూడండి ఎంచక్కా ఆడుకుంటున్నారో బీచ్‌లో. వద్దు అంటే ఆ అలల్లోకెళ్ళిపోతున్నారు. మాకైతే భయమేసిందండి. హ్యాపీ అంతా వాళ్ళదేనండి ఆ రోజు. అలా ఈవినింగ్ కాస్త నైట్ కూడా అయిపోయిందండి. అయినా సరే వాళ్ళసలు రావడానికి ఇష్టపెట్టుకోవట్లేదు. వెళ్ళిపోదాం పదమ్మా ట్రైన్ మళ్ళీ మిస్ అయిపోగలము అనేసి. అంటే అస్సలు రావట్లేదు. తర్వాత వాళ్ళ నాన్న, పాప, బాబు కలిపి ఇసుగూళ్ళు కట్టుకున్నారండి. ఎప్పుడో చిన్నప్పుడు పూర్వం 90స్ చైల్డ్స్ ఆడినట్టుగా ఇసుకతో గూడు కట్టుకుంటున్నారండి వాళ్ళ అన్న, ఇంకా వాళ్ళ అన్నయ్య, పాప. భలే హ్యాపీగా ఉందండి. చిన్నప్పుడు అలా ఇసుకగూళ్ళు, ఇసుకలో కట్టుకుంటే ఎంత హ్యాపీగా ఉండేదో. మా బాబయితే ఏం చూస్తున్నారనుకుంటున్నారండి. అంటే బీచ్ అలలెక్కువగా ఉన్నాయి. దగ్గరికెళ్ళగొద్దు అని పోలీసులేమో చెప్తున్నారు. వాళ్ళని చూస్తున్నాడు వీడు. చాలా సంతోషంగా అయిపోయిందండి. తర్వాత అక్కడ బీచ్‌లో మురి మిక్చర్ అమ్ముతారు కదండీ! అక్కడికెళ్ళి ఆవిడని అడిగాననమాట. వీడియో తీసుకుంటునంటే తీసుకోండి అనేసన్నది. నేను అడిగాను, "ఎక్కువ లాభమొస్తదా మీకు?" అనేసంటే, మాకు అలవాటయిపోయింది. లాభమా లేకపోతే నష్టమా అనేది కాదు. ఫస్ట్ నుంచి అలవాటు వల్ల మేమేమో ఇక్కడే ఉన్నాం. బానే ఉంటుంది బేరాలైతే" అనేసన్నదండి. ఒకటి రూ. 30 ఇలా తీసుకున్నారు. అక్కడ మ్యాంగోస్ కూడా ఉన్నాయండి. జనవరిలోనే మ్యాంగోస్ దొరుకుతున్నాయి. అవి కూడా ఓ రూ. 20 అన్నారండి. ఒక ముక్కే రూ. 5 పడింది. 4 పీసెస్ ఏమో రూ. 20కి ఇచ్చారు. మీరు కూడా ఇంట్లో చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చండి. టమాటా, ఆనియన్స్ ఇంకా కొత్తిమీర ఏసి నెక్స్ట్ మిరియాలు మిక్చర్ ఏసారండి. కొద్దిగా కారం అది ఆయిల్ అనుకుంటా ఆయిలేసారండి. మొత్తం పల్లీలు, పల్లీలు కూడా కలిపేసి ఇస్తారండి. అయేమో ఒక పొట్లం రూ. 30 తీసుకున్నారు. కానీ బావుందండి. హైజీనిక్‌గా చేస్తున్నారు కదా! కవర్‌లో పెట్టి. కారం సరిపోయిందో లేదని కొంచెం ఇచ్చారండి. ఎందుకంటే పిల్లలున్నారు కదా! అందుకు. పూరి మిక్చర్ తిన్నాక మళ్ళీ మిస్ అయిపోతామేమో అనేసి 9:20 కండి ట్రైను. కిరండోల్ ఎక్స్‌ప్రెస్ వైజాగ్ నుంచి
కిరండోలనుకుంటా. తర్వాత రూమ్‌కొచ్చి లగేజ్ సర్దుకొని భోంచేసి మళ్ళీ ట్రే ఆహ్, కరెక్ట్‌గా ట్రైను స్టార్ట్ అయ్యే టైంకెళ్ళిపోయామండి. ఇదండి ఆ రోజు మా వైజాగ్ బీచ్. శ్రీమాత్రే నమః.